తప్పు లేదు. మాన్స్టర్స్ మూవీస్ ని గాడ్జిల్లా -1 మూవీతో కంపేర్ చేసి క్రిటిసైజ్ చేయడంలో తప్పే లేదు. బేసిక్ గా మాన్స్టర్స్ టీమ్ గాడ్జిల్లా -1 నుంచి చూసి నేర్చుకోవాల్సింది చాలానే ఉంది. అయితే దాని గురించి బ్రీఫ్ గా డిస్కస్ చేస్తాను. దానికంటే ముందు మనం గాడ్జిల్లా -1 మూవీ మీద ఫోకస్ చేద్దాం. సో హే యూట్యూబ్ ఫ్యామిలీ, మీరంతా ఎలా ఉన్నారు? అందరూ ఆసమ్ గానే ఉన్నారు అనుకుంటున్నా. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం గాడ్జిల్లా -1 మూవీ రివ్యూ ఇన్ తెలుగు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీని చూడగానే నాకు కలిగిన జెన్యూన్ ఒపీనియన్ ఏంటంటే నచ్చింది భయ్య సినిమా. నిజానికి రిపీట్ వాల్యూ ఉంది అండ్ మన టైం కూడా వర్త్. సో ఈ మూవీలో ముందు పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ పాజిటివ్స్ గురించి డిస్కస్ చేద్దాం. మూవీలో మ్యాక్సిమం అన్ని పాజిటివ్సే ఉన్నాయి. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, ప్రతిదీ అన్ని పాజిటివ్సే ఉన్నాయి. అండ్ ఎమోషన్స్ కూడా చాలా అంటే చాలా న్యాచురల్గా అండ్ కనెక్ట్ అయ్యే విధంగానే ఉన్నాయి. మెయిన్లీ మనకి జాపనీస్ కల్చర్ ఇదంతా మనకి పక్కన పెట్టేస్తే మెయిన్లీ వాళ్ళ కాన్వర్జేషన్స్ కానివ్వండి అవన్నీ మనకి బాగా అర్థమైనట్టయితే ఆ ఎమోషన్స్కి మనం బాగా కనెక్ట్ అయిపోగలం. రెండోది స్టోరీని World War II టైం పీరియడ్లో సెట్ చేశారు కాబట్టి ఆల్రెడీ మనందరికీ తెలిసిందే ఆ World War II టైం పీరియడ్ ఎలాంటిది, అక్కడ చాలామంది ఎంతమంది బాధపడ్డారు అదంతా మనందరికీ తెలుసు. సో ఆ టైం పీరియడ్ని బేస్ చేసుకొని స్టోరీ తీయడం వల్ల ఎమోషన్స్ని అయితే ఈజీగా జనరేట్ చేయొచ్చు. అండ్ రెండోది వార్ అండ్ ఫైట్ బ్యాక్ డ్రాప్ నుంచే ఈ మూవీని తీసుకున్నారు కాబట్టి కరెక్ట్ టైం లైన్కి సెట్ అయింది ఈ మూవీలో నాకు నచ్చిన ఇంకొక పాజిటివ్ ఏంటంటే గాడ్జిల్లాని ఒక విలన్లో చూపించడం. బేసిక్గా ఏంటంటే మనందరికీ మాన్స్టర్ జీరో గురించి తెలుసు కదా, అది అలాగైతే ఒక విలనో అలాగే గాడ్జిల్లా కూడా ఈ మూవీలో అలా ఒక థ్రెట్. ఈ మూవీని బేసిక్గా గాడ్జిల్లాని లేపడం కాకుండా గాడ్జిల్లా వల్ల ఎటువంటి ప్రమాదాలు ఉన్నాయి అని చూపించడానికే ఈ మూవీని అయితే తీయడం అయితే జరిగింది. అయితే ఈ మూవీలో ఇంకా పాజిటివ్స్ ఉన్నాయి. వాటి గురించి చెప్పుకుంటూ పోతే రివ్యూ 10 నిమిషాల దాకా వెళ్ళిపోద్ది కాబట్టి ఇక్కడతో పాజిటివ్స్ ఆపేద్దాం. నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే కొంతవరకు ల్యాగ్ చేశారు. అంటే మనకు ఆ ఎమోషన్స్ కనెక్ట్ అవ్వాలని చెప్పేసి ల్యాగ్ చేసినట్టు అనిపించింది. బట్ ఏంటంటే ఓకే, వాటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం అయితే లేదు. అయితే ఈ మూవీకి నువ్వు ఎంతరా రేటింగ్ ఇస్తావు అని మీరు నన్ను అడిగితే బేసిక్గా నేనైతే 3.5 అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఇస్తాను. నిజానికి సినిమా అయితే నాకు నచ్చింది. మీరు కూడా చూడకపోతే చూడండి. ఒకవేళ చూసిన వాళ్ళైతే దయచేసి కామెంట్ చేయండి ఎలాగుందనేది మీరు చెప్పండి. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఈజ్ అవర్ రివ్యూ ఆన్ గాడ్జిల్లా -1. మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకొని ఆల్లో పెట్టుకొని ఉంచండి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ వెరీ మచ్, బాయ్ బాయ్.